జై శ్రీరామ్. సీతాదేవిని చూడవలెనను ఉత్సాహంతో హనుమంతుడు ఆ భవనం మధ్యనున్న లతాగృహాలలోకి, చిత్రశాల గృహాలలోనికి, నిశాగృహాలలోకి పోయినాడు. అవన్నీ వెదికి చూసినాడు. అక్కడ ఎక్కడనూ ఆ శుభరతి రాముడి ప్రాణప్రియ సీతాదేవి కనిపించలేదు. ఆలోచించసాగినాడు. ఆ మైథిలి చనిపోయైనా ఉంటుంది, లేదా ఏ గహన ప్రదేశంలోనైనా ఉంటుంది అని హనుమంతుడు అనుకున్నాడు. వీడు, ఈ రావణాసురుడు దుష్టకర్ముడు, ఏ చెడు పనైనా చేయగలడు. ఆ జనకాత్మజ సత్పథము తప్పి ఉండదు, స్వశీల సంరక్షణాచిత్తయే ఉంటుంది. అందువల్ల వీడు, ఈ రావణాసురుడు, ఆమెను చంపివేసి ఉంటాడు, లేదా ఆ జనకరాజపుత్రి ఈ రావణాసురుడి పనికత్తెలను, వారి వికారాకారాలను, వికృత వేషాలను, భయంకర నేత్రాలను, వికృత ముఖాలను చూసి భయపడి ప్రాణాలు విడిచి ఉంటుంది. సుగ్రీవుడు చండశాసనుడు, మహాబలవంతుడు. వానరులందరూ కిష్కింధకు పోవడానికి అతడు పెట్టిన గడువు కాలము ఎప్పుడో అయిపోయింది. నాకు సీతాదేవి కనిపించలేదు. నేను వచ్చిన పనిని సాధించలేకపోయాను. ఇక అతని దగ్గరకు పోయే ప్రాప్తం నాకు లేదు. ఈ రావణాసురుని అంతఃపురమంతా వెదికినాను. వీడి స్త్రీలందరినీ చూచినాను. ఆ సాధ్వి సీతాదేవి మాత్రము నాకు అగుపించలేదు. నా శ్రమంతా వృధా అయిపోయినది. నేను తిరిగిపోగానే వానరులందరూ నా చుట్టూ మూగుతారు. ఓ హనుమంతుడా, నీవు పరాక్రమవంతుడవు, లంకా పట్టణానికి పోయినావు, ఏమి చేసినావో చెప్పు అని అడుగుతారు. నేను ఆ జనకాత్మజను చూడకుండా వారికి చెప్పగలిగిందేమిటి? ఈ కాలాతిక్రమమునకు వారందరూ ప్రాయోపవేశము చేయుట కన్నా గత్యంతరము లేదు. నేను సీతాదేవిని చూడకుండా పోయేటట్లయితే నన్ను చూసి జాంబవంతుడు ముసలివాడు ఏమడుగుతాడో, యువరాజు అంగదుడు నన్ను చూసి ఏమంటాడో, వానరులందరూ సముద్రం దాటి వచ్చిన నన్ను చూసి ఏమేమి ప్రశ్నిస్తారో, అందరూ నన్ను పనికిమాలినవాడు అని నిందిస్తారు. అయినా నేనిలా నిరుత్సాహపడిపోయినందువల్ల ప్రయోజనమేమున్నది? ఉత్సాహమే సర్వసంపదలకు మూలము, ఉత్సాహమే సర్వశుభాలకు మూలము, ఉత్సాహమే సర్వకార్యాలకు మూలము. ఉత్సాహము వల్లనే ఏ పనైనా సమకూరుతుంది. ఏ ప్రాణి చేసే పనైనా ఉత్సాహం వల్లనే సఫలమవుతుంది. ఉత్సాహమే ఉత్తమోత్తమమైన శక్తి. ఇప్పుడు ఉత్సాహంతో మళ్ళీ వెతకడమే నా కర్తవ్యము. ఇది వరకు వెదకని ప్రదేశాలు, వెదికిన ప్రదేశాలు మళ్ళీ వెదికి చూస్తాను. ఇది వరకు వెదికిన పానశాలలు, పుష్పగృహాలు, క్రీడాశాలలు, ఈ భవనోద్యాన వనాల మధ్య ఉన్న వీధులు, ఇంకా నేను వెదకని ప్రదేశాలు వెదకడమే నా కర్తవ్యము అని హనుమంతుడు అనుకున్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయము. మనిషి ఎట్టి పరిస్థితులలోనూ ఉత్సాహం మాత్రం పోగొట్టుకోకూడదు. హనుమంతుడు తనకు తానే ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఉత్సాహంగా కర్తవ్యం మొదలుపెట్టి చేస్తుంటే కృంగుదల ఉండదు. కర్తవ్యం నిర్వర్తించక ఊరికే సమస్య గురించి ఆలోచిస్తుంటే నిరుత్సాహము బాగా వచ్చేస్తుంది. ఆ బుద్ధిమంతుడు హనుమంతుడు ఆయా ప్రదేశాలన్నీ మళ్ళీ వెదకడం మొదలుపెట్టినాడు. ఇంతటితో హనుమద్విజయమునందు 4వ అధ్యాయము సంపూర్ణము. జై శ్రీరామ్.